ఈరోజు వాక్య భాగముగా మన అంశం ఏంటంటే భయభక్తులు కలిగి ఉంటే వచ్చేటువంటి మరి దేవుని యొక్క సహాయం ఎలా ఉంటుందో మనం దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మొదటగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకములో దేవుని చేత సృష్టించబడినటువంటి మనమందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తామో అప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటాం. కాబట్టి ఈ విషయంలో మనము కొన్ని విషయాలను బైబిల్లో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో మొదటగా మనం చూస్తే భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యము కలుగుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యము కలుగుతుంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచన భాగములో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును కలుగును. హల్లెలూయా. ఏంటంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏమిస్తారు? ఐశ్వర్యాన్ని మనకి అనుగ్రహిస్తారు. వాక్యములో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, అలాగే ఐశ్వర్యము కలుగును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో అది దేనికి సాదృశ్యం అంట? వినయమునకు ప్రతిఫలము అని దేవుడు సెలవిస్తున్నారు. దేనికంట? వినయమునకు ప్రతిఫలము. అలాగే ఆ ప్రతిఫలము ఏం కలిగిస్తుంది అంటే మనకు ఐశ్వర్యమును కలిగిస్తుంది. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వచ్చే ఆ ప్రతిఫలము అంటే ఆ ఆశీర్వాదము అంటే ఆ ఐశ్వర్యము చాలా గొప్పదై ఉన్నది. దేవునిలో ఉండి మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనం కష్టపడినటువంటి కష్టార్జితాన్ని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తారు. అది కొంచెమైనా కానీ దానిని ఏం చేస్తాడు? దేవుడు దానిని అభివృద్ధి పరుస్తాడు, అంటే వృద్ధిపరుస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది కనుక ఆ రోజు ఆ విధవరాలు ఆ భయభక్తులు కలిగి ఉండుటను బట్టి దైవజనునికి ఆ ఉన్నదానిలోనే ఏం చేసింది? తీసుకుని వెళ్ళి ఆ అప్పమును చేసుకుని తీసుకువెళ్ళి పెట్టింది. కాబట్టి ఆమె యొక్క భయభక్తులు ఇప్పుడు ఆమెకు ప్రతిఫలముగా ఏం కలిగించారు దేవుడు అని మనం చూస్తే, ఆ కరువు కాలం అంతా కూడా దేవుడు ఆమెకు ఏమిచ్చారు? సమృద్ధినిచ్చారు. ఆ తొట్టులో ఉన్నటువంటి పిండి అయిపోవట్లేదంట, బుడ్డిలో ఉన్న నూనె కూడా అవ్వట్లేదంట. కనుక ఎలాంటి ఆశీర్వాదం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యమునిచ్చేటువంటి ఆశీర్వాదము. ఆ ఐశ్వర్యము దేవుడిచ్చిందైతే అది అసలు ఎన్నడూ కూడా తరిగిపోదు. ఒకవేళ మనము దేవుని యందు భయభక్తులు లేకుండా ఏదో అన్యాయముగా మనం సంపాదిస్తే అది ఎలా వచ్చిందో అలాగే రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతుంది. అది ఎలా వెళ్ళిపోతుందో కూడా మనకి తెలియదు. రెండవది, మన అవసరానికి అది ఏమాత్రం కూడా అడ్డుపడదు. మన కుటుంబానికి అది ఆశీర్వాదంగా కూడా ఉండదు. కనుక దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదమును ఆ ఐశ్వర్యమును మనం పొందుకోవాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నారు. హల్లెలూయా. చూడండి, రెండవదిగా మనం చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదము కలుగుతుంది. మొదటిదేం కలుగుతుంది? ఐశ్వర్యము కలుగుతుంది. రెండవది ఆశీర్వాదము కలుగుతుంది. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13వ వచనములో దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. అంటే దేవుడు ఆశీర్వదించటానికి ఫలానా వారు అనేది లేదు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు పిన్నలైనా
పెద్దలైనా కదా. ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తారంట? ఆశీర్వదిస్తారంట. హల్లెలూయా. అంటే మనము ఆశీర్వదించబడాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. వారు చిన్నవారైనా పెద్దవారైనా సరే ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యములో మనం చూస్తాం కదా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారు ఆశీర్వదించబడ్డారు. దేవుని వాక్యములో భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఏం చేశారు? ఆశీర్వదించారు. ఎలా ఆశీర్వదించారు అంటే వారికి ఉన్నటువంటి భయభక్తులను బట్టే దేవుడు వారిని ఆశీర్వదించారు. చూడండి, యోసేపు చిన్నవాడైనా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చిన్నతనం నుంచి ఉన్నాడు. యవన కాలంలోకి వెళ్ళినా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అలా ఉండటను బట్టి పాపమునకు దూరముగా ఎవరికి భయపడ్డాడు? రాజుకు కాదు భయపడింది. ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. కనుక పాపానికి దూరముగా పారిపోయాడు. కష్టం వస్తుందని తెలుసు, ఆయనకి శ్రమ వస్తుందని తెలుసు, కానీ దేవునికి భయపడ్డాడు. కనుక దేవుడు తిరిగి మరలా ఆయనను ఆశీర్వదించారు. ఎంత ఆశీర్వాదం అంటే ఆ దేశానికి ఆయన రాజుగా అయ్యారు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మనకు ఆశీర్వాదమును ఇస్తాడు. ఏ విధమైన ఆశీర్వాదం ఇస్తారో మనకు తెలియదు. మనం అనుకుంటాం, నేను ఇది సంపాదించుకుంటానని నేను అనుకోలేదు, ఇది నేను ఎలాగూ నేను ఉంటానని నా జీవితంలో నేను ఎన్నడూ అనుకోలేదని అంటాం. ఎవరిస్తారంటే దేవుడే. ఏదైనా దేవుడే మనకు సహాయము చేస్తారు. మూడవదిగా మనం చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునిస్తాడు దేవుడు. ఆ భయభక్తులు ఏం కలిగిస్తుంది? జ్ఞానము కలుగుతుంది. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఎవరి యందు? దేవుని యందు మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మనకేమిస్తారంట? జ్ఞానం ఇస్తారంట. మనం అజ్ఞానులమే కావచ్చు, కానీ మన దేవుడు మనకేమిస్తారు? ఎప్పుడు ఇస్తారు అంటే ఆయన మీద ఆధారపడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకు జ్ఞానం ఇస్తారు. దేవుడిచ్చిన జ్ఞానముతో ఈ లోకములో మనము ఎక్కడికి వెళ్ళినా రాణించవచ్చు. అవునా? చూడండి, వారు చదువు లేని పామరులంట శిష్యులుగా ఏర్పరచుకున్నప్పుడు, కానీ దేవుడు వారికి ఒక జ్ఞానాన్ని ఇచ్చారు. కనుక అనేకులు ఎదుట నిలబడి మాట్లాడుతుంటే వీరికి ఎంత జ్ఞానం ఎక్కడది? అసలు వీరు విద్య లేని పామరులు కదా, వీరికి ఎంత జ్ఞానం ఎక్కడిది అని ఆశ్చర్యపడుతున్నారంట అక్కడ ఉన్న వారందరూ. కేవలము ఆ జ్ఞానానికి కారణం ఎవరు అంటే వారు నమ్ముకున్నటువంటి దేవుడే. వారు ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నారో ఆ దేవుడు వారికి జ్ఞానమునిచ్చారు. ఆ జ్ఞానముతో వారెన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. దేవుని యొక్క సువార్తలో వారు ముందుకి సాగిపోయారు. అనేకులు ఎదుట నిలబడి మాట్లాడారు, ధైర్యముతో మాట్లాడారు. అంటే ఆ జ్ఞానం ఎవరు ఇచ్చారంటే దేవుడే వారికి ఆ జ్ఞానం ఇచ్చారు. వారికి జ్ఞానం లేదు. దేవుని వాక్యములు అంటది కదా, జ్ఞానుల ఎదుట వెర్రివారిని నిలబెట్టుకుంటారంట ఏర్పాటు చేసుకుని. ఎవరిని సిగ్గుపరచటానికి? జ్ఞానులను సిగ్గుపరచటానికి నేను వెర్రివారిని ఏర్పాటు చేసుకుంటానంటున్నారు. ఏర్పాటు చేసుకునే దేనికంటే జ్ఞానులను సిగ్గుపరచటానికి. వారికి ఏ జ్ఞానం అంటే లోక జ్ఞానము. వారికి ఒకవేళ చదువు జ్ఞానము, లోక జ్ఞానం ఉండొచ్చు, కానీ దేవుడిచ్చిన జ్ఞానముతో ఈ అజ్ఞానులను దేవుడు నిలబెట్టుకుంటారు. కనుక వారు అనేకమైన అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎప్పుడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా నాకు జ్ఞానం ఇవ్వయ్యా అంటే మనం జ్ఞానము పొందుకోలేం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వయ్యా అంటే మనం ఎంత కష్టపడినా కానీ ఏమవుతుంది?
దేవునిలో ఎదగనప్పుడు, దేవుని యందు భయభక్తులు లేనప్పుడు ఏమవుతుంది? అది చినిగిపోయినటువంటి జేబులో వేసినట్లేనంట. అర్థమవుతుంది కదా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు ఏమిస్తారు? ఆశీర్వాదాన్ని ఇస్తారు. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు జ్ఞానమునిస్తాడు దేవుడు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే ఏమంట? జ్ఞానమునకు మూలమై ఉన్నది. ఆ జ్ఞానముతోనే అనేకులు ముందుకు సాగినట్లుగా వాక్యాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరికి ఎంత జ్ఞానం ఎక్కడదని వాళ్ళు అనుకోవచ్చేమో, కానీ ఆ జ్ఞానము దేవుడిచ్చింది. ఆ జ్ఞానాన్ని ఈరోజు మనం సంపాదించుకుంటే అనేకులు ఒకవేళ దేవుని నామాన్ని విమర్శిస్తున్నప్పుడు మనం వారి ఎదుట నిలబడి మాట్లాడటానికి దేవుడు తగిన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. తప్పకుండా వారికి ఇచ్చిన దేవుడు మనకివ్వరా అంటే ఇస్తారు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడాలి. మన సొంత జ్ఞానంతో మనం మాట్లాడినా కానీ మన మాటలు ఎవరికి అసలు వినరు. అలాగే వారికి అవి అర్థం కూడా కావు. కాబట్టి దేవుని మీద ఆధారపడి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు తప్పకుండా జ్ఞానాన్ని కలుగు చేస్తారు. సొలొమోను మహారాజు కూడా అడిగాడు, ఈ ప్రజలందరినీ నేను పరిపాలించటానికి నాకు జ్ఞానము దయచేయి ప్రభు అని అడిగాడు. దేవుడు ఏం చేశారు? జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చారు. హల్లెలూయా. కాబట్టి మనం అడగాలంట. ముందు మనం ఏం చేయాలి? అడగాలి. అడుగు ప్రతివానికి దేవుడు అనుగ్రహిస్తానంటున్నారు. మనం అడగక దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందుకోలేకపోతున్నాం. కనుక ఈరోజు సొలొమోను మహారాజు అడిగినట్లుగా మనం కూడా అడిగితే తప్పకుండా దేవుని యొక్క జ్ఞానాన్ని మనము సంపాదించుకుంటాం. 4వదిగా చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే కృప కలుగుతుంది. ఏం కలుగుతుంది? కృప కలుగుతుంది. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 17-18 వచనాలలో దేవుని వాక్యాన్ని మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప ఎలా ఉంటుందంట? యుగ యుగములు నిలుస్తుందంట. హల్లెలూయా. ఎవరి యందు? యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. కాబట్టి ఎప్పుడైతే మనము ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆయన కృప మనకు కలగాలి అంటే, యుగ యుగములు నిలిచి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఒకానొక సమయంలో పౌలు భక్తుడు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. ఈ ముళ్ళును తీసివేయి ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటున్నారు? నా కృప నీకు అంటే ఎంత కృప ఇచ్చారో దేవుడు. అంటే ఆ ముళ్ళు నీకున్నా కానీ నా కృప నీకు తోడుగా ఉన్నంత వరకు ఆ ముళ్ళు నీకు ఏ హాని చేయదు, కలుగు చేయదన్నమాట. కాబట్టి దేవుడు అంటున్నారు కదా, నా కృప నీకు చాలును. దేవుని కృప మన మీద ఉంటే ఈ లోకములో మనకు ఏ అపాయము సింహపు బోనులో పడవేసిన కదా, అలాగే ఇంకెక్కడ పడవేశారు? అగ్నిగుండములో పడవేసిన ఆయన కృప ఉంటే అవి ఏ హానియు చేయవన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప మనకు ఉన్నట్లయితే తప్పకుండా మనము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఏది కూడా మనకు ఏ హాని చేయటానికి వీల్లేదు. ఎందుకని అంటే దేవుని కృప మనకు తోడుగా ఉంది కనుక. హల్లెలూయా. కాబట్టి దేవుని కృప పౌలు భక్తుడికి తోడుగా ఉంది కనుక ఆయనను ఒకానొక సమయంలో ఆ విషసర్పం వచ్చి కాటు వేసినా కానీ ఏ హాని కలుగలేదు. ఎందుకని? దేవుని కృప ఉందని చెప్పారు కదా, నా కృప నీకు చాలన్నారు కదా. కాబట్టి ఆయనకున్న ముళ్ళు విషయంలో కూడా ఏ హాని కలుగలేదు. ఆ విషసర్పము కరిచినప్పుడు కూడా ఏ హాని, చనిపోతాడని అనుకున్నారు అందరూ, అక్కడ ఉన్న వారందరూ కూడా.
కానీ ఆయనకు ఏ హాని కలుగలేదు. ఎన్నో కష్టాల్లో, బాధల్లో దేవుని కృప ఆయనకు తోడుగా ఉందంట. దిగంబరిగా ఉన్నాడంట, ఆకలిగా ఉన్నాడంట, ఎన్నో రాత్రులు, నిద్రలేని రాత్రులు ఉన్నాయంట. అలాగే ఆయన ముమ్మారు 1 తక్కువ 40 దెబ్బలు కొట్టి ఉన్నారంట ఆయనను చాలా ఇబ్బందులు పెట్టారు, చెరసాలలో వేశారు. ఎన్ని హింసలు పెట్టినా ఆయన కృప, దేవుని కృప ఆయనకు తోడుగా ఉంది కనుక ఏది కూడా ఆయనను ఏ హాని కలుగ చేయలేదు. హల్లెలూయా. కనుక దేవుని కృప మనకు తోడుగా ఉన్నంత వరకు కూడా ఈ లోకంలో ఏ హాని కలగటానికి వీల్లేదు. దేవుని కృప తోడుగా ఉంది కనుక యోబు విషయంలో ఉన్నటువంటి వాటిని పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు, కానీ తన ప్రాణాన్ని మాత్రము కోల్పోలేదు. కేవలం ఏంటి కారణము? దేవుని కృప ఆయనకు తోడుగా ఉంది కదా. ఎస్తేరుకు దేవుని కృప ఉంది కనుక ఏ ఆభరణాలు ఆమె అలంకరించుకోకపోయినా కానీ, ఎలాంటి సుగంధ ద్రవ్యాలు ఆమె పూసుకోకపోయినా, ఏ విషయంలో కూడా ఆమె అందముగా అలంకరించుకోకపోయినా, అంటే ఈ లోకములో ఉన్న వాటిని వేటిని ఆమె కోరుకోకపోయినా దేవుని కృప ఆమెకు ఉంది కనుక ఆమె యందు రాజే కాదంట, అక్కడున్న వారందరూ కూడా ఆమె యందు దయ కలిగి ఉన్నారంట. హల్లెలూయా. ఎవరి కృప తోడుగా ఉంటే? దేవుని కృప తోడుగా ఉంటే సింహపు బోనులో పడవేసిన అక్కడ ఏ హాని చేయలేదు, అగ్నిగుండములో పడవేసిన ఏ హాని చేయలేదు. కాబట్టి దేవుని కృప మనకు తోడుగా ఉన్నంత వరకు మనకు బలహీనతలు వచ్చినా కదా, ప్రాణాపాయ సంబంధించినటువంటి వ్యాధులు మనకు కలిగిన, దీర్ఘకాలిక వ్యాధులు మనకున్న, కుటుంబ సమస్యలున్నా, కుటుంబంలో ఒకవేళ మనము ఎన్నో కోల్పోయినా ఏ మాత్రము కూడా దేవుని కృప మనల్ని విడిచిపెట్టదు కనుక ఆయన కృప ఉన్నంత వరకు కూడా ఇవేవి మనల్ని ఆటంకపరచవు. కాబట్టి మనం ఎవరిని కోరుకోవాలి అంటే దేవుని కృపను మనము కోరుకోవాలి. అది ఎప్పుడు మనకు దేవుడు అనుగ్రహిస్తారు అంటే దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన కృప యుగ యుగములో కూడా మన మీద నిలిచి ఉంటుందంట. హల్లెలూయా. మనలను బట్టి మన పిల్లల మీద కూడా నిలిచి ఉంటుంది. కొన్ని విషయాలలో మనం చూస్తే మన పాప శాపాలు మన పిల్లలకంటే ఎన్ని తరాలు ఉంటుందన్నారు? ఎన్ని తరాలు? 14 తరాలు ఉంటుందంట. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత మన దోషాలు, మన పాపాలన్నీ కూడా దేవుడు ఏం చేశారు? ఆయన మీద వేసుకున్నారు. ఆయన మీద వేసుకుని దేవుడు మనల్ని ఏం చేశారు? రక్షించి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన కృప మనకు ఉంది కనుక యుగ యుగములో కూడా ఆయన కృప ఉంటుంది కనుక మన పిల్లలకు కూడా ఆయన కృప తప్పకుండా అనుగ్రహిస్తారు. హల్లెలూయా. చూడండి, 5వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జీవము కలుగుతుంది. ఏం కలుగుతుంది? జీవము కలుగుతుంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. హల్లెలూయా. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అది దేనికి ఏమేమి ఇస్తుందంట? మనకి వినయమునకును ప్రతిఫలము, ఘనతయు, జీవమును దాని వలన మనకేమవుతుందంట? కలుగుచూ ఉన్నదంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ లోకములో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యము కలుగుతుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదము కలుగుతుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము కలుగుతుంది, అలాగే దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉంటే కృప దొరుకుతుంది, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జీవము కలుగుతుంది. హల్లెలూయా. జీవము కలుగుతుంది అంటే చచ్చినటువంటి మనకు దేవుడు ఏమిస్తారన్నమాట? జీవమునిస్తారంట. అనేక విషయాలలో దేవుడు చూచుచున్న దేవుడు. ఒకవేళ
మన ప్రవర్తన విషయంలో, మన క్రియల విషయంలో శరీరానుసారమైన మనస్సు కలిగి మనం ఉన్నట్లయితే మనము చచ్చిన వారితో సమానం. అలాంటి జీవితము నుంచి విడుదల పొంది జీవాన్ని పొందుకోవాలని నువ్వు ఆశపడినట్లయితే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఏ విషయంలో నీవు చచ్చిన స్థితిలో ఉన్నావో కదా, ఆ విషయాన్ని మనం ఏం చేయాలంటే, ఫలానా విషయంలో నేను ఎలాగూ ఉన్నాను ప్రభు, నన్ను దయతో క్షమించి నాకు జీవమునివ్వయ్యా అని చెప్పి మనం దేవుణ్ణి అడిగినట్లయితే ఆ స్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించి మనకు జీవమును కలుగు చేస్తారు. హల్లెలూయా. ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా రక్షించబడినా కానీ, బాప్తిస్మం తీసుకున్నా, ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగినా, దేవుని యందు భయభక్తులు లేకుండా మనము ఆత్మానుసారముగా జీవించకుండా చచ్చిన వారి వలె ఒకవేళ ఈ లోకములో మనం జీవిస్తే దాని వలన ప్రయోజనము లేదు. చచ్చినది నీటికి ఎదురు వెళ్ళలేదు. ఏం చేస్తుంది? అది కొట్టుకుపోద్ది అంతే. అంటే ఆ ప్రవాహము ఎటైతే తీసుకువెళ్తుందో అటు వెళ్ళిపోతుంది, కానీ గమ్యానికి మాత్రము చేరలేదు. గమ్యానికి చేర్చబడాలంటే నీలో ఏముండాలి? జీవం ఉండాలి. నీలో జీవం ఉండాలి. నీలో జీవం ఉండాలంటే చచ్చిన దాన్ని నీలో నుండి తీసివేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు సహాయము చేసి నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. చూడండి, యోనా కూడా దేవుని మాట వినలేదు, ఆజ్ఞను అతిక్రమించాడు. అతిక్రమించుటను బట్టి ఇప్పుడు ఆయనను ఎత్తి ఎక్కడ పడేశారు? సముద్రములో పడేశారు. సముద్రంలో పడితే బ్రతుకుతారు ఎవరైనా? బ్రతకరు. అక్కడికి వెళ్ళి దేవుణ్ణి మొరపెట్టుకుంటున్నాడంట. ఇప్పుడు దేవుడు ఆయనకు జీవాన్ని ఇవ్వాలి కాబట్టి తన తప్పు తాను తెలుసుకుని ఏమన్నాడు? నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, ఇది నా వలన కలిగింది అన్నాడు. అంటే తన జీవితంలో ఉన్నటువంటి పొరపాటును ఆయన కనుగొన్నాడు. ఈ అలజడి ఎందుకు వస్తుందంటే నా తప్పు వల్లే వస్తుంది అని వారికి తెలియచేశాడు. కాబట్టి తన పశ్చాత్తాపమును అలాగే తనకున్నటువంటి చచ్చిన జీవితాన్ని ఒప్పుకొనుటను బట్టి దేవుడు ఏం చేశాడు? ఆ నీటిలో చనిపోకుండా ఆయనకు జీవమును కలుగు చేశాడు. ఒక చేపను పంపించాడు బ్రతికి ఉండటానికి. దేనికోసం అంటే ఆయన పని కోసం వాడుకోవటానికి. ఈరోజు నిన్ను దేవుడు రక్షించాడంటే దేవుని బిడ్డగా ఎదగటానికి, ఆయన నామాన్ని నీవు ఘనపరచటానికి కదా. ఆయన కొరకు నీవు బ్రతకటం కోసం, ఆయన నిమిత్తము నీవు ఒక సాక్షిగా ఉండటం కోసం, ఆయన పరిచర్యలో పాలు పంపులు పొందటం కోసం దేవుడు నిన్ను రక్షించాడు. అంటే నిన్ను బ్రతికించాడు. బ్రతికినటువంటి నీవు మరలా చచ్చిన వాటి వైపు చూడటానికి వీల్లేదు. ఏం చేయాలంటే దేవుడిచ్చిన జీవమును సంపాదించుకున్న నీవు దేవుని పని కొరకే ప్రయాసపడాలి. దేవుని పనిలో సాగిపోవాలి. దేవుడు నిన్ను ఏ రీతిగా వాడుకుంటున్నాడు ఆ రీతిగా నీవు వాడబడాలి. కానీ ఈ లోకానుసారమైన మనసు కలిగి అనేకమైన వాటి మీద నీ మనసు పెట్టుకుని ఆత్మను నీవు ఒకవేళ చచ్చిన స్థితిలో పడవేసినట్లయితే, జీవము కలిగిన ఆత్మను నీవు ఒకవేళ అభివృద్ధి పరచకుండా దానిని అలాగే నీవు ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్నట్లుగా భూమిలో పాతి పెట్టిన ధ్యానారము వలె కాక కదా, మొండల పొదల్లో పడినటువంటి విత్తనాలు వలె కాక, అలాగే కాలిబాటలో ఇంకెక్కడ పడినాయి? రాతి నేలలో. అలాంటి విత్తనము వలె నీవు కాక, దేవుడు నిన్ను రక్షించుకున్నది దేనికోసము అంటే నువ్వు మంచి నేల వలె ఉండి ఫలించాలి అని. అవునా? మంచి నేల వలె ఉండి ఫలించాలి అని, జీవము కలిగిన బిడ్డలుగా సాగిపోవాలి అని, ఆయన సాక్షులుగా ఉండాలని దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. అంతేకాని విడిచిపెట్టిన వాటిని మరలా వెనుదిరిగి చూడాలని కానీ, దేవునిలో నుంచి వేరైపోవాలని కానీ దేవుని ఉద్దేశము కాదు అని దేవుడు మనతో మాట్లాడుచూ ఉంటున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలంటే జీవము కలిగిన వారుగానే ఉండాలి. అంతేగాని జీవము లేని వారుగా ఉండటానికి వీల్లేదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది.
హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆదాము అవ్వకి ఒక శిక్ష వేశాడు దేవుడు కదా. వాక్య భాగములో చాలామంది దేవుని ఆజ్ఞను అతిక్రమించుటను బట్టి వారికి కొన్నిసార్లు శిక్షలు వచ్చినాయి. సంసోను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, సంసోను దేవుని చేత తల్లి గర్భములో ఉండగానే నాజీరు చేయబడ్డాడు. దేవుడిచ్చిన శక్తిని పొందుకుని, దేవుడిచ్చిన ఆత్మను పొందుకుని ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. శత్రువులను ఎంతోమందిని హతమార్చాడు. అలాంటి సంసోను దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఒకానొక సమయంలో బలహీనుడైపోయాడు. అంటే దేవుడు వేసిన శిక్ష ఏంటి? నీవు నా మాట వినలేదు కాబట్టి తిరిగి ఆ బలాన్ని తీసివేసి. చూడండి, మళ్ళీ పశ్చాత్తాపపడి చచ్చిన వాని వలె పడి ఉన్నటువంటి సంసోను పశ్చాత్తాపపడి ప్రార్థించినప్పుడు దేవుడు మరలా ఆ శక్తిని ఆయనకు అనుగ్రహించారు. అప్పుడు మరలా దేవుని శక్తిని పొందుకున్నారు. ఈరోజు ఒకవేళ దేవుడిచ్చిన జీవాన్ని నువ్వు పోగొట్టుకుంటే, ఏ విషయంలోనైనా దేవుని దగ్గర నీ తప్పు నువ్వు తెలుసుకుని అడిగితే దేవుడు తప్పకుండా తిరిగి మరలా సహాయము చేస్తారు. కానీ మనం ఏం చేయాలి? మన తప్పును మనం తెలుసుకోవాలి. ఏ విషయంలో ఎక్కడ మనము మన జీవాన్ని పోగొట్టుకుని చచ్చిన వారి వలె సాగుతున్నాం దేవునిలో, అది మనం తెలుసుకుని ఆ రీతిగా దేవుని దగ్గర మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా సహాయము దయచేస్తారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు అనేక మార్లు అపజయాలు వచ్చినప్పుడు ఎక్కడ మనము పొరపాటు చేసాం, ఎక్కడ తప్పిపోయాము, ఏ విషయంలో ఏం జరిగింది, ఇలాంటి ఓటమి రావటానికని భక్తులు వారిని వారు పరిశీలన చేసుకున్నారు, దేవుని దగ్గర ప్రార్థన చేశారు. కాబట్టి దేవుడు వారితో మాట్లాడి ఫలానా విషయంలో మీరు ఎలాగ చేశారు కనుక వారు అపజయము పొందుచున్నారని దేవుడు చెప్పారు. ఫలాంటి నీలో నుంచి తీసివేస్తే తిరిగి మరలా మీరు విజయము పొందుకుంటారు. ఆకాను విషయంలో కూడా దేవుడు తెలియజేశారు. మనకు కూడా దేవుడు ప్రతిరోజు తెలియజేస్తున్నాడు. అంటే మనం ఎలా బ్రతకాలనేది దేవుడు మనకు నేర్పిస్తున్నారు. దాని విషయంలో అలా ఆ మార్గంలో వెళ్ళకుండా వేరొక మార్గంలో వెళ్ళాము అంటే మనము చచ్చిన వారితో సమానమే. తిరిగి మరలా జీవింపబడాలి అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా నీకు సహాయము దయచేస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో నీకు తప్పకుండా దేవుని యందు భయభక్తులు కలుగుతాయి. అలా కాకుండా నువ్వు మనుషుల వైపు చూసినా, నీ జ్ఞానము వైపు, నీకున్న ఆస్తి వైపు, ఐశ్వర్యము వైపు, నీ చదువు వైపు, నీ ఉద్యోగం వైపు, నీకున్న ధనం వైపు చూస్తే నువ్వు ఏమైపోతావంటే దేవునికి వేరైపోతావు. దేవునికి వేరైపోతే నువ్వు ఫలించలేవు, ఎండిపోతుంది. ఆ కొమ్మ ఏమవుతుంది? ఎండిపోతుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నా పిల్లలు బహుగా ఫలించుట నాకు ఇష్టం అంటున్నాడు దేవుడు. నువ్వు ఎప్పుడు బహుగా ఫలిస్తావు అంటే దేవుని యందు నీవు నిలిచి ఉంటేనే. నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్న ఎడలే మీరు ఫలిస్తారంటున్నాడు దేవుడు. అప్పుడు మీకు ఏది కావాలో అడగండి, నేను మీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. కాబట్టి దేవునిలో మనం నిలిచి ఉండకుండా నాకు అది కావాలి ఇది కావాలని మనం దేవుణ్ణి ఎంత అడిగినా కానీ ప్రయోజనం అనేది లేదు. కనుక ఈ రాత్రి కాల సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకేమిస్తారు? జీవమును కలుగు చేస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రతి ఆశీర్వాదము మన జీవితంలో ఉంటుందని మనం మర్చిపోవద్దు. ఒకవేళ కొన్నిసార్లు నీకు కష్టమే ఎదురవ్వచ్చు. దేవునిలో ఉన్నప్పుడు నీవు అనుకున్నది చేయలేకపోవచ్చు, నువ్వు కోరుకున్నది తెచ్చుకోలేకపోవచ్చు. కానీ దేవుడు తుదకు నీవు మహా అభివృద్ధి పొందేటువంటి ఆశీర్వాదము నీకు దేవుడు అనుగ్రహిస్తారు. ఆ ఆశీర్వాదం మీకు ఎవ్వరు తీసివేయలేరు. అది అన్నటికీ కూడా నీకు ఆశీర్వాదమే కానీ అది ఎవ్వరు కూడా తీసివేయటానికి వీలుండదు. హల్లెలూయా. కనుక మనము తప్పకుండా దేవునిలో ఎదిగినట్లయితే మన జీవితం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరముగానే
ఉంటుంది అని ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తూ దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడి ఉన్నారు. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నారు మనం ఎలా ఉండాలి అని. కాబట్టి ఈరోజు దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు వచ్చేటువంటి సహాయం ఏమై ఉన్నదో దేవుడు మనకు తెలియచేస్తున్నారు. ఆయన మనతో మాట్లాడి ఉన్నారు. కాబట్టి ప్రభువా, ఈరోజునైనా మీ యందు భయభక్తులు కలిగి మీరిచ్చే ప్రతి ఆశీర్వాదము నేను పొందుకోవటానికి మీ సహాయము నాకు దయచేయ్యా అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే నీవు ప్రార్థన చేస్తావో, దేవుని యందు భయభక్తులు కలిగి నీకున్నటువంటి కొద్ది విషయంలో ఒకవేళ నీకు ఐశ్వర్యం లేదా, దేవునిలో ఎదుగు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు, ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు నీకు ఐశ్వర్యాన్ని కలుగు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి, ఎవరు మౌనముగా ఉండకుండా. అంతేకాదు, ఈ లోకంలో ఒకవేళ ఆశీర్వాదము లేక నువ్వు బాధపడుచున్నావేమో, దేవునిలో నువ్వు ఉండి ప్రార్థన చేయి. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీకు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తారు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించారు అంటే ఒకవేళ ఆ ఆశీర్వాదము అనేకులు చూసి ఎంత ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అని ఆశ్చర్యపడే రీతిగా ఉంటుంది. ఒకవేళ నీవు సంపాదించుకున్నప్పుడు నీకు లేనటువంటి సుఖము, సంతోషము, సమాధానము, ఐక్యత దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదములో నీవు చూస్తావు. ఆ ఆశీర్వాదము నీకు ఎంతగా ఉపయోగపడుతుందో కూడా నీకు తెలియదు. కాబట్టి ప్రభువా, మీరు నన్ను ఆశీర్వదించండి అయ్యా. నీకు కలిగిన కష్టము వైపు, నష్టం వైపే చూడొద్దు. దేవుడిచ్చిన ఆశీర్వాదం వైపు చూడు. ఈరోజు ఇలా ఉన్నానంటే దేవుడిచ్చిన ఆశీర్వాదమే అని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి విరిగి నలిగిన హృదయముతో నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ఇది నా కష్టము వల్ల, నా సంపాదన వల్ల, నా బలము చేత సంపాదించుకున్నది, నా జ్ఞానముతో నేను కట్టుకున్నది అని నువ్వు అనుకుంటే ఎన్నడూ కూడా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేవు. ఆ మనస్సు నీకు అపవాది కలిగిస్తుంది కనుక ఆ మనస్సు నుంచి నీవు విడుదల పొందు. ఈ రాత్రి దేవునిలో ఎదగాలని ఆశపడినట్లయితే, ప్రభువిచ్చే ఐశ్వర్యాన్ని, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవాలని అనుకున్నట్లయితే ప్రార్థన చెయ్యి. దేవుడు తప్పకుండా సహాయము చేస్తారు. ఒకవేళ నీకు జ్ఞానము లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేయి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. 3 రాళ్ళైతే చెరిపి వేసుకుంటుంది అని వాక్యం మనతో మాట్లాడుచున్నది. 3 రాళ్ళు వలె నేను ఉండకుండా జ్ఞానము కలిగి నా ఇంటిని కట్టుకోవటానికి నాయన మీ ఆత్మీయ జ్ఞానమును నాకు ఇవ్వు ప్రభువా. ఆధ్యాత్మికమైనటువంటి ఇంటిని నేను కట్టుకోవాలయ్యా, అట్టి జ్ఞానము నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. అయ్యా, మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో తేటగా సూటిగా మాట్లాడిన మీ వాక్యమును బట్టి మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, విన్న వాక్యాన్ని విడిచిపెట్టకనైనా హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరవేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి.
అంతేకాదు నా ప్రభువా, వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. రాలేని బిడ్డలు అనేక మంది ఉన్నారు. మీ చిత్తమైతే మరొక సమయాన్ని వారికి మీరు అనుగ్రహించండి తండ్రి, మీకు వందనాలు. అలాగే నా తండ్రి, విన్న వాక్యమునైనా హృదయంలో భద్రపరుచుకుని నా ప్రభువా, వాక్యానుసారముగా జీవిస్తూ మీ అందు భయభక్తులు కలిగిన అయినా మీరు ఇచ్చేటువంటి సకల ఆశీర్వాదములు పొందుకోవటానికి మీ సహాయము దయచేయండి అయ్యా. మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. ఈ లోకములో నా తండ్రి, ఏదైనా చిన్న కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా కానీ వేరైపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోకుండా ప్రభువా, దేవుడు నాకు ఏ మేలు చేశాడనేటువంటి ఆలోచన వారికి రాకుండా నాయనా, మీ అందు భయభక్తులు కలిగిన తండ్రి, మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవటానికి మీ సహాయమును దయచేయండి అయ్యా. దయగలిగిన దేవాధిపతి అయ్యా, మారు మనసు పొందినటువంటి, రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నాయన మీకు లోబడే ధన్యత దయచేయండి అయ్యా. ఈ లోకములో నా ప్రభువా అయ్యా, మీకు వేరుగా ఉండి మేమేమీ కూడా పొందుకోలేము నాయన. కాబట్టి అయ్యా, మీకు వేరుగా ఉంటే మేము ఎండిపోతామని సెలవిస్తుంది కనుక, జీవము లేని వారుగా, చచ్చిన వారుగా మేము పడి ఉండకుండా నాయన, జీవము కలిగిన వారుగా నా తండ్రి, జీవము కలిగినటువంటి దేవుని బిడ్డలుగా ఈ లోకములో మేము జీవించటానికి మీ సహాయము దయచేయండి అయ్యా. దానియేలు విషయంలో జీవము కలిగినటువంటి దేవుని కుమారుడా అని పిలుస్తున్నాడు ప్రభువా. అవునయ్యా, మేము కూడా మీ యందు విశ్వాసముతో, నమ్మకముతో నాయన, మీ యందు భయభక్తులు కలిగి తప్పకుండా నా దేవుడు నా శ్రమ నుంచి, నా కష్టం నుంచి, నా బాధ నుంచి నన్ను విడిపిస్తాడు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఒకవేళ చనిపోయినా నేనేమాత్రము కూడా దేవునికి వేరవటానికి వీల్లేదు అనేటువంటి దృఢమైనటువంటి నాయన విశ్వాసము, నిశ్చయత కలిగి జీవించటానికి మీ సహాయము దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. బలహీనులను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి అయ్యా. అయ్యా ఇదిగో నా ప్రభు, కుటుంబాల్లో శాంతి, సమాధానము, నెమ్మది, ఐక్యత దయచేయండి ప్రభువా. రక్షణ లేని బిడ్డలకు మీ రక్షణ భాగ్యమును దయచేయండి అయ్యా. రక్షించబడిన బిడ్డలు మీ భయభక్తులు కలిగి మీరు ఇచ్చే అనేకమైన దీవెనలు పొందుకుని మీ సాక్షులుగా నాయన అనేకులకు మాదిరిగా ఉండటానికి మీ సహాయం దయచేయండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రములు నాయన. దయగలిగిన దేవా అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా మా మధ్యలో మీరుండి మీ ఆత్మతో నడిపించినందుకు మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తెలియజేస్తున్నాను ప్రభువా. అయ్యా ఇదిగో నా తండ్రి, మీ చేతులకు అప్పగిస్తుండగా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించి అభివృద్ధి పరచును నాయన. మీ అందు భయభక్తులు కలిగి ఉండటం అయా జీవ సాధనమై ఉన్నది కనుక నా ప్రభువా, ఆ జీవమునకు నాయన వారసులుగా మేము జీవించటానికి మీ సహాయం అందించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.